సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బ్లాగ్స్ ఏంటిదంటే, మా అమ్మ చాలా ఇష్టంగా అంటే ఫిష్ కర్రీ చేసింది తరని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మొత్తానికైతే నేను ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాను. సో ఫుడ్ 2 పీసులు కర్రీ, సో ఫుడ్ 2 పీసులు కర్రీ ఉన్నది. సో ఫుడ్ కూడా ఉన్నది. సో మీకు టేస్ట్ అయితే చూసి చెప్తాను. అమ్మ చేతి వంట ఎవరికైనా అద్భుతంగానే ఉంటుంది. అమ్మ అంటే అద్భుతం. సో ఆ విధంగా నాకైతే ఎంత టేస్ట్గా ఉన్నదో చూసి చెప్తాను. ప్రతి ఒక్క దానికి అద్భుతంగా చూపెడతాను. సో మొత్తానికైతే కలుపుకొని తిని ఈ బ్లాగ్స్ ఎలా ఉంటుందో నాకు కూడా, ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలియదు. సో నేను ఇప్పుడే ఫుడ్ తినేసాను. సో నాకు కూడా ఇంత ఫుడ్ పెట్టేసింది అంటే గంట ముందు ఫుడ్ తినేసాను. సో మళ్ళీ ఫుడ్ తింటున్నాను. సో ఎలా ఉంటుందో ఫస్ట్ ముద్ద. ఫిష్ ఆడ దొరికిందో కానీ చాలా టేస్ట్గా ఉన్నది. కర్రీ అయితే సూపర్. దాంతోపాటు ఆ పులుసు కూడా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇంత టేస్ట్గా వండుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఈ ఎక్స్పెక్టింగ్ ఎలా చెప్తున్నానంటే, హోటల్లో వండుతారు చూడు, ఆ విధంగా ఉన్నది. మొత్తానికి నాకైతే నచ్చిందన్నమాట. సో మీరు కనీసం ఇంతవరకు చూసైనా వీడియో అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వండిన స్పాన్సర్ కూడా ఈయన పక్కనే ఉన్నారు. మా అమ్మని కూడా చూపెడతాను ఏమేమి వేసిందో. తర్వాత లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటిదంటే, ఈ ఎండ్ వరకు అంటే మొత్తం టేస్ట్ లేకపోతే మొత్తం తినగలుగుతానా లేదా అని ఒక మైండ్లో ఒక థాట్. ఎందుకంటే గంట ముందే తినేసాను ఫుడ్ అనేది. సో అన్నం చాలా వేసేసింది. అది అయితే తింటానా లేదా అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. కర్రీ బాగాలేకపోతే ఎవడేం చేయలేడు, తిన్నాడు, కొంచెం తింటాడు, పడేస్తాడు. నేనేం చేసిన, అందుకనే ఫస్ట్ ఒక ముద్ద తిన్నాను. తిన్న తర్వాత దీన్ని అసలు ఎలా ఉన్నదో ఏంటిదో మ్యాటర్ తెలుసుకున్న తర్వాత ఇది మొత్తం తింటానా లేదా అనేది మీకు చూపెట్టాను. సో బ్లాగ్ అంటే ఏ విషయమైనా సపరేట్గా చేసుకుంటూ చేసుకోవాలి. అదేవిధంగా మా అమ్మ, మా నాన్న అందరు తినేశారు. నా కోసం ఇది మిగిలిచ్చారు. మేమైతే తిన్నాంరా, నీకు నచ్చుతుందో లేదో మాకైతే తెలియదు, నువ్వు కూడా తినేసి నీ రేటింగ్ ఎలా ఉన్నదో ఇవ్వమని చెప్పేసి మా అమ్మ అయితే కొంచెం కర్రీ పక్కన పెట్టేసి తినేసి పడుకున్నారు. అంటే పల్లెటూరులో ఎలా అంటే మ్యాక్సిమం 8-8:30 వరకు తినేసి పడుకుంటారు. నేనేం చేశానంటే ఒక గంట లేట్ అయినా ఏం కాదు. సో వీడియో తీద్దాం, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఫుడ్ బ్లాగ్ చేద్దామని. ఫుడ్ బ్లాగ్ చేసి రివ్యూ ఎలా ఉన్నదో అడుగుదామని చెప్పేసి. సో చాలా బాగున్నది, టేస్టింగ్ అయితే బాగున్నది, మీరు చూడండి. దాంతోపాటు ఫిష్ ముక్క ఇవి ఇంత పెద్ద కొయ్యడానికి, యాక్చువల్లీ హోటల్లో కూడా ఇంత పెద్ద ముక్క కొయ్యరు. ఇంత పెద్ద ముక్క కొయ్యడానికి రీజన్ ఏంటిది, నేనే ప్రతిసారి అమ్మ పల్సగా కొత్తరు, అది తిన్నట్టే ఉండదు. సో అందుకని చెప్పేసి పెద్ద ముక్కలు నేనే కోసేసా.
ఏమైనా అవ్వని ఏమైనా కానీ ఈ చిన్న చిన్న ముక్కలతోటి ఎన్ని రోజులు మొత్తం అది ఎట్టున్నదంటే చికెన్ ముక్కలు ఎలా ఉంటుందో అలా కోసి పెడుతున్నారు. సో అందుకని చెప్పేసి నేనేం చేశా అంటే ముక్కలు పెద్దగా ఉండాలని చెప్పేసి నేనే కోసేసా పెద్ద పెద్ద. సో ఫిష్ బాగుంది, ఎందుకంటే ఇవాళ ఇవాళే పట్టిర్రు అనుకుంటా. సో అందుకని చెప్పేసి ఆ టేస్ట్ ఇంకా పోలేదు, ఎందుకంటే నిన్నటియో మొన్నటియో అంటే కొంచెం కొంచెం స్మెల్ వచ్చేది. సో అలాగని ఏం లేకుండా ముక్కలు అయితే బాగున్నాయి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఫస్ట్ అన్నం తినేసి దాని తర్వాత ముక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అంత లెంత్ వీడియో తీసి పెట్టాలా అని నేను అనుకోవట్లేదు. చిన్నగా అయితే ఒక 8-9 నిమిషాలు అయితే వరకు ఓకే పర్లేదు అనిపించి వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ఇంతవరకు నా అన్నము సగం కూడా అయిపోలేదు. కర్రీ ఇంకా టేస్ట్ బాగుండేసరికి ఇంకా కర్రీ సరిపోలేదు. సో ఇంకా కర్రీ కావాలని చెప్పేసి మా అమ్మని పిలుస్తా. అంతవరకు మీరు చూడండి, మీకు నచ్చితే ఇంకా అంటే బెటర్ దెన్ ఏదైనా ఉంటే మ్యాటర్ ఉంటే కామెంట్లో పెట్టండి. అసలు మీరు ఈ పుల్సా కర్రీ అన్న కిరాక్ ఆర్పి అన్న పెడతాడు చూడండి, దానికంటే బెటర్ అనిపించింది నాకైతే. సో నేను తినలేదు అక్కడ, కానీ ఎందుకంటే ప్రతిసారి అమ్మ చేతి వంట తిన్నప్పుడు బయట హోటల్ ఎలా అంత ఒక విషయం వేరే, మనకు కేజీల లెక్క వండేది 10 కేజీలు 20 కేజీల టేస్ట్ రాదు. 1 కేజీలల్లో వచ్చే టేస్ట్ 10 కిలోలు 20 కేజీలల్లో వండే టేస్ట్ రాదు. అందుకని చెప్పేసి చాలా బాగుంటుంది. సో మొత్తానికి అయితే నాకు నచ్చింది, కర్రీ అయితే నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి ఇంకా కొంచెం బెటర్ వీడియో పెట్టండి అని సజెషన్ ఇవ్వండి. మీకు చెప్తాను ఏ విధంగా ఎలాంటి వీడియో పెట్టాలో నాకు కొంచెం సజెషన్ చెప్పండి. నాకైతే తెలియదు ఎలాంటి వీడియో పెడితే అందరూ ఇంతగానో రీచ్ అవుతున్నారు అని చెప్పేస్తున్నారు కదా, నాకైతే ఎంతవరకు తెలియదు. నా వీడియోలు చూడండి, అంత సంబంధం లేని విషయాలలోనే వీడియోలు ఉంటాయి. కనీసం మీరు కామెంట్లలో చెప్తారేమో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ కామెంట్లలో పెడుతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ కావట్లేదు. సో తర్వాత వరకైనా చెప్తా, మీరైతే కొంచెం చూసి కామెంట్ అయినా పెట్టండి ఏ వీడియోలు చేయాలో, ఎలాంటి విషయాలలో ఎక్స్పెక్టేషన్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో. వీడియో తీయాలని కోరిక ఉన్నప్పుడు ఎలాంటి వీడియో తీయాలన్నప్పుడు కాన్సెప్ట్ లేదు, అందుకని చెప్పేసి బ్లాగ్స్ ఎంచుకున్నాను. నా బ్లాగ్స్ ఎలా ఉన్నదంటే ప్రతిదీ పొలానికి వెళ్ళే విషయాలు, ఇంట్లో జరిగే విషయాలు, నా జీవితంలో జరిగే విషయాలే నేను చెప్తున్నాను. నేను ఏ పని చేస్తున్నానో అదే చెప్తున్నాను, కానీ దానికి బట్టి మీరు యూస్ఫుల్ రావట్లేదు, సంబంధించింది ఏం లేదు. సో ఆల్మోస్ట్ అయితే అన్నం దగ్గర పడ్డది.
నా ఈ వీడియో, నా ఈ ఫుడ్డు బ్లాగ్స్ ఇంకా ఎవరైనా మంచి సజెస్టర్ అంటే ఎవరైనా మంచి పర్సన్ ఉండుంటే వాళ్ళతో పాటు చేద్దామన్న వీడియో ఉండేది కాన్సెప్ట్. కాకపోతే ఎవరు రాలేదు. సో వాళ్ళతో పాటు ఒక ఛాలెంజ్ పెడదాం అనుకున్నాను. ఎవరు లేరు. ఛాలెంజ్ పెడితే ఇంకా ఎగ్జైటింగ్గా ఉండేది. ఎందుకంటే ఇంత స్పీడ్గా తిన్నారు, ఇలా తిన్నారు అని చెప్పేసి. సో అలా తిన్నారు, ఇలా తిన్నారు అన్న మ్యాటర్ కాదు. నేను గంట ముందు వేసుకున్న అన్నము ఆ కర్రీ వేరు, ఈ కర్రీ వేరు. సో ఇంతగానో అన్నం తినడానికి రీజన్ ఏంటిది? కర్రీ బాగున్నది. దాంతోపాటు ఫిష్ కర్రీ అంటే చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. అందుకని చెప్పేసి మొత్తం లాగించేసిన. యాక్చువల్లీ అన్నం తినబుద్ధి కావట్లేదు అయినా కూడా అన్నం తింటున్నా. నాకైతే అర్థం కావట్లేదు ఎందుకని అన్నం తినబుద్ధి కాకుండా అన్నం తింటున్నానో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తానికైతే వీడియో మైకంలో పడి అన్నం అయితే మొత్తం తినేసినాను. 12 నిమిషాలు అయింది. సో రేపటి నుంచి అన్నీ కొత్త అసలు ఏంద్రా బాబు, కొత్త బ్లాగ్స్, కొత్త ముచ్చట్లు, మా పల్లెటూరి ముచ్చట్లు అండ్ నేను చేసే ముచ్చట్లు గంటకో వీడియో పెడదామని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా చూసి లైక్ చేయండి. వీడియో ముచ్చట్లు పడి అన్నం మొత్తం అయితే తినేసాను. మీరు కనీసం ఇంతవరకు చూసినా కొంచెం లైక్ చేయండి అబ్బా. చాలా కష్టపడుతున్నాను వీడియో చేయడానికి, కాన్సెప్ట్ వెతకడానికి చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో చేయండి ప్లీజ్. సో తిన్నుడు అయితే అయిపోయింది. సో ముక్కలు ఉన్నది. ఈ ఒక్క ముక్క తినేసి అయినా ఆ వీడియో బంద్ చేసి అప్లోడ్ చేద్దామని. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు ముక్కలు టేస్ట్ హైలైట్ అనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకో గంటలో కలుద్దాం ఇంకో వీడియోతో. నా వీడియో ప్రతిరోజు చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?